హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను వెలగపండు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఆ 2 వెలగపళ్ళు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇవి పగలగొట్టి దాని లోపల ఉన్నదంతా తీసుకోవాలండి. పగలగొట్టి చూపిస్తాను. చూడండి, పండు బాగా ముగ్గిందండి. ఇలా కొట్టంగానే అలా పగిలిపోయినాయి. ఇప్పుడు 2 ఇందులోంచి తీసేసుకుందాం నైఫ్ తోటి. మొత్తం అంతా కూడా నైఫ్ తోటి లోపల నుంచి తీసి ఇలా పెట్టేసుకున్నానండి. ఒక 10 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, చిన్న బెల్లం ముక్క తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసాను. 1 స్పూన్ శనగపప్పు వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ ఇంగువ వేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. మొత్తం ఇవన్నీ వేసాక కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో తుంపు పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి. వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక 4 పచ్చిమిర్చి పెట్టుకున్నాం కదండి, కడిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా సగానికి తుంపుకుని వేసేసుకోవాలి. వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మాడకూడదండి, మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకుందామండి. ఆ వేడికి కరివేపాకు అనేది ఫ్రై అయిపోతుంది. ఇదిగోండి, పోపు చల్లారిపోయింది, వేయించుకున్న పోపు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. వెలగపండు పచ్చిగా లేదండి, పండుగా ఉంది. అదే పచ్చిగా ఉంటే వెలగపండుని కాల్చుకోవాలండి. అది బాగా పండి ముగ్గిని కనుక ఇంకా మనం కాల్చుకోని అవసరం లేదు, డైరెక్ట్గా పచ్చడి చేసుకోవడమే. ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. మొత్తం అంతా కూడాను చల్లారిపోయింది. ఇందులో 1-2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. వెలగపండు పులుపు కదండి, కొంచెం సాల్ట్ కారం ఎక్కువే పడుతుంది. అలాగే చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి. వేసి గ్రైండ్ చేసి తీసుకొస్తాను. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో వెలగపండు గుజ్జు వేసేసుకోవాలండి. వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది వేసాను కదా, ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొస్తానండి. ఇదిగోండి, వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందామండి. దీనిలో నేను చింతపండు వేయలేదండి. ఎలకపండు పుల్లగా ఉంటుంది కదా, అందుకని చింతపండు వేసుకొని అవసరం లేదు. నాకు ఉప్పు కారం అనేవి కరెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇందాక పెట్టుకున్న బాండియే అందులోనే పోపు వేసుకుందామండి. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవి, అందులోనే ఆయిల్ వేస్తానండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తాను. అవి ఫ్రై అవుతున్నాయి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి తుంపు వేసుకోవాలండి. వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక కొద్దిగా ఫ్రై అయ్యాక ఈ పచ్చడి ఇందులో వేసుకోవాలండి. వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుందాం. 1 నిమిషం ఇలా ఫ్రై అవ్వాలండి. 1 నిమిషం ఇలా కలిపి ఫ్రై చేశాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం అండి. స్టవ్ ఆపేసుకుని మీకు సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. ఇదిగోండి, ఎంతో ఎమ్మీగా వెలగపండు పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి. ఇందులో చాలా పోషకాలు, చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. ఇందులో మనం ఇది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇది వేడివేడి అన్నంలో ఇది కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అదే కాదు, రైస్, రోటీ, చపాతీ, పుల్కా, దోశ, రొట్టె, దేనిలోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. ఈ వెలగపండు పండిన మూలాన్ని నేను కాల్చలేదండి, లేకపోతే స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. అవి ఈసారి చేసినప్పుడు మీకు అది ఎలా కాల్చాలో చూపిస్తానండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.